భయ్యా, పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ అనేది చాలా మందికి డ్రీమ్. బట్ చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు. కొందరు ఉంటారు అసలు నాకు ఈ పెళ్ళే వద్దురా బాబు అంటారు. బట్ లోపల లోపల ఎక్కడ వాళ్ళకి కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా. ఇక్కడ పెళ్లికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే చాలా మందికి కరెక్ట్ పార్ట్నర్ దొరకపోవడం. కరెక్ట్ పార్ట్నర్ దొరికిందా నెక్స్ట్ రియలైజ్ అవుతారు ప్లాన్ లేదు, మనీ లేదు, ఫైనాన్షియల్గా రెడీగా లేరని. ఇంకేముంది, అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? లోన్ తెస్తారు, గోల్డ్ అమ్మేస్తారు, లేదంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. మీ కొత్త చాప్టర్ ఉంటుంది కదా, అది హై ప్రెషర్తో స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రెషర్ ఎక్కడితో అయిపోతుందో మీ వెడ్డింగ్ లైఫ్ మొత్తం కంటిన్యూ అవుతుంది అండ్ కొత్త ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి ఇష్యూస్ని ఎలా అవాయిడ్ చేయాలనేది మేమైతే మీకు హెల్ప్ చేస్తాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, వెల్కమ్ టు గ్రో తెలుగు. నేను మీ శ్రీకర్. సో మీరు వెడ్డింగ్కి రెడీ అయ్యే ముందు మీరు ఈ ఫైనాన్షియల్ పాయింట్స్ మీద అయితే ఫోకస్ చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఫస్ట్ ఏంటంటే మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసి ప్రాపర్ ఎస్టిమేషన్స్ అయితే వేసుకోండి. సెకండ్, మీ బడ్జెట్ని రియలిస్టిక్గా సెట్ చేయండి. అలాగే దాన్ని ఎలా ఫైనాన్సింగ్ చేసుకోవాలో అది ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లాన్ లేకుండా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, సో ప్లాన్ ఎలా చేస్తారు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి వెడ్డింగ్లో హిడెన్ కాస్ట్ ఉంటాయి కదా, అది ఎలా సేవ్ చేసుకోవాలి, ఇది చాలా మందికి మనకి చెప్పరు. సో వీటి మీద అయితే మనం ఫోకస్ చేయబోతున్నాం. సో మీరు ఈ 5 పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే మీరు మీ వెడ్డింగ్కే రెడీ కాదు, వెడ్డింగ్ తర్వాత వెడ్డింగ్ లైఫ్లో కూడా ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీ ఎక్స్పెన్సెస్ని ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేయబోతున్నారో అదైతే లిస్ట్ డౌన్ చేసుకోవాలి. అంటే ఎక్కడ ఎక్కువ స్పెండ్స్ ఉంటాయి కదా, అవైతే లిస్ట్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ మీ ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా ఎస్టిమేట్ చేయాలి కదా. దీనికోసం అన్ని ఒక పేపర్ మీద అయితే లిస్ట్ డౌన్ చేసుకోండి. సో దట్ మీరు అన్వాంటెడ్ కాస్ట్ని ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీరు ప్రాపర్ బ్రేక్ డౌన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే కదా మీరు అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో మీ ఎక్స్పెన్సెస్ని ఎస్టిమేట్ చేస్తారు కదా, దానికోసం మీరు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. అందులో ఫస్ట్ ఏంటంటే ఎసెన్షియల్స్, అంటే మ్యాండేటరీగా కావాలి. సెకండ్ వచ్చేసి నైస్ టు ఇవి ఉంటే మంచిది. సో దీని యొక్క రఫ్ ఎస్టిమేట్స్ కూడా మీరు పక్కన వేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇండియన్ వెడ్డింగ్ లో కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్లు ఏమి వస్తాయి తెలుసా? మనకి జ్యువెలరీ వస్తుంది, వెడ్డింగ్ ఈవెంట్స్, ఫోటోగ్రఫీ, డెకరేషన్, అలాగే అపారెల్స్, అండ్ మెయిన్ది మర్చిపోతే ఎలా, క్యాటరింగ్ అనమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి వెడ్డింగ్ తర్వాత అసలైన ఎక్స్పెన్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి లోన్స్, కమిట్మెంట్స్, ఈఎంఐస్ అని చాలా రకాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో మీరు ప్రతిదాన్ని ఒక ప్రోయాక్టివ్తో ప్లాన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ అయితే నోట్ డౌన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం, అదే బడ్జెటింగ్. సో ఇక్కడ మనం బడ్జెటింగ్ చూసుకుంటే ఇది కంప్లీట్గా పర్సనల్ చాయిస్. కొందరు హై ఇన్కమ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు లో రేంజ్లో వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ని వరల్డ్ ట్రావెల్ కోసం కానీ హోమ్ కోసం కానీ ప్లాన్ చేసుకుంటారు. కొందరు లో ఇన్కమ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు వెడ్డింగ్ చాలా హై రేంజ్లో ప్లాన్ చేస్తారు, వాళ్ళ ట్రెడిషన్స్ వల్ల లేదంటే షో ఆఫ్ కోసం. సో వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి అందరివి ఒకే సైజులో ఉండవు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజులో ఉంటుంది. బట్ ఇక్కడ మీకు థంబ్ రూల్ ఏంటంటే మీ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ మీ యాన్యువల్ శాలరీ ఉంది కదా, దానికి 2 times కన్నా తక్కువగానే ఉండాలి. అంటే మీ యాన్యువల్ శాలరీ 10 lakhs అనుకుంటే మాక్సిమం 20 lakhs లోపలే మీ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఉండాలి. అలాగే మీరు బడ్జెటింగ్ చేసుకోవాలి. బట్ ఇండియాలో రియాలిటీ ఏంటంటే మనకి యావరేజ్ వెడ్డింగ్ కాస్ట్ చూసుకుంటే అరౌండ్ 37 lakhs. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అరౌండ్ 51 lakhs. అండ్ మనకి 2024లో కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 7% పెరిగాయి. అలాగే మనకి క్యాటరింగ్, వెన్యూ కాస్ట్ ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ 10% అయితే పెరిగాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఓవరాల్ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో అది ఫిక్స్ చేయండి. అండ్ దెన్ అది స్ప్లిట్ చేయండి. ఎలా స్ప్లిట్ చేస్తారంటే వెన్యూకి 20%, క్యాటరింగ్కి 20%, డెకరేషన్ ఉంది కదా దానికి 10%, జ్యువెలరీకి 20%, అండ్ మిగిలిన దాంట్లో మీ ఫోటోగ్రఫీ, మేకప్లు, ఓహో మీ ఇష్టం ఇంకా. బట్ ఏం చేసినా మీ బడ్జెట్లో 10% అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి, అది వాడకండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి కదా, అది ఆ 10% రిజర్వ్ నుంచి అయితే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మీ వెడ్డింగ్ని ఎలా ఫైనాన్స్ చేసుకోవాలో చూద్దాం. పెళ్ళి అనేది చీప్ కాదు, అండ్ ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్. మన ఇండియాలో చూసుకుంటే అరౌండ్ 80% ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ వెడ్డింగ్ కోసం వాళ్ళ యొక్క సేవింగ్స్ని వాటిని అయితే స్పెండ్ చేస్తుంటారు. అరౌండ్ 12% ఆఫ్ పీపుల్ లోన్స్ తీసుకొని వెడ్డింగ్ స్పెండ్ చేస్తుంటారు. అదే 6% ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క ఆస్తులు అమ్మి వెడ్డింగ్ చేస్తారు. బట్ మనకి టైం ఉందంటే ఇవేమీ అవసరం లేదు, ప్రాపర్గా స్లోగా మనకి వెడ్డింగ్ ఫండ్స్ని అయితే ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ వే చూసుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కి 5 years టైం ఉంది అనుకుందాం, అండ్ మీ మ్యారేజ్ కి 8 lakhs ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేసుకుంటే మీరు అది 12% రిటర్న్ వస్తుంది అనుకుంటే మీరు మంత్లీ 10,000 పెడితే మీకు 5 yearsలో 8.1 lakhs అవుతుంది. మీరు మంత్లీ 10,000 ఎస్ఐపి చేస్తే 5 years వచ్చినప్పటికి ఆ వాల్యూ 8.1 lakhs అవుతుంది. అదే 15,000 ఎస్ఐపి చేస్తే 12.2 lakhs, 20,000 ఎస్ఐపి చేస్తే 16.2 lakhs,
అలాగే 30,000 ఎస్ఐపి చేస్తే 24.3 lakhs అవుతుంది. అదే 7 years ఉందనుకుందాం, అప్పుడు 10,000 ఎస్ఐపికి 12.8 lakhs వస్తుంది, 15,000 ఎస్ఐపికి 19.3 lakhs వస్తుంది, 20,000 ఎస్ఐపికి 25.7 lakhs వస్తుంది, అదే 30,000 ఎస్ఐపికి అరౌండ్ 38.6 lakhs అయితే వస్తుంది. అదే ఎస్ఐపిని ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్తే మీ టార్గెట్ 8 lakhs కాస్త 9.7 lakhs అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు మార్కెట్ రిస్క్ అనిపిస్తే మీరు ఎస్ఐపి ప్లస్ ఆర్డీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ అనమాట. బట్ ఇక్కడ మీకు మస్ట్ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలి. సో ఇప్పుడు మనం మన వెడ్డింగ్ కాస్ట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ వెళ్ళేది మన జ్యువెలరీకి. అందులో మోస్ట్లీ ఉండేది గోల్డ్. సో ఈ గోల్డ్ ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? సో మనకి గోల్డ్ ప్రైజెస్ చూస్తుంటే డే బై డే చాలా హైక్ వెళ్ళిపోతుంది. అలాగే ఈ గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫిజికల్ గోల్డ్. ఇందులో మనం జ్యువెలరీ కానీ, కాయిన్స్ కానీ, బార్స్ కానీ ఏవైనా కొని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మేజర్ రిస్క్ చూసుకుంటే మనకి స్టోరేజ్ కన్సర్న్స్ అలాగే సేఫ్టీ కన్సర్న్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ 2 చూసుకుంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్. ఇక్కడ 1 unit అంటే 1 gram గోల్డ్ అనమాట. ఇక్కడ ఇది మనకి డిమాట్ ఫార్మాట్ లో ఉంటుంది అండ్ ఇది మనకి సేఫ్, ఈజీగా కొనొచ్చు, అమ్మచ్చు. సో ఇక్కడ మనకి ఫిజికల్ గోల్డ్ ఉండదు, బట్ ఫిజికల్ గోల్డ్ లాంటి దానికి ఒక కంప్లీట్ బ్యాకప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆప్షన్ 3 చూసుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఇది మనకి నార్మల్ మ్యూచువల్ ఫండ్ లో ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ రిలేటెడ్ అసెట్స్ లో అయితే ఉంటాయి. ఆప్షన్ 4 చూసుకుంటే గోల్డ్ సేవింగ్ స్కీమ్. మనకి ఖజానా కానీ, తనిష్క్ కానీ, జిఆర్టీ జ్యువెలర్స్ చూస్తుంటే వీళ్ళు మనకి మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ పే చేయమంటారు. ఇక 10 to 12 months చేసిన తర్వాత ఆ వాల్యూతో మీరు గోల్డ్ కానీ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ మంత్కి మీరు ఇన్వెస్ట్ చేసిన రేట్కి గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అంత దాన్ని బట్టి ఆ గోల్డ్ అయితే అలొకేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బోనస్ ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే లాస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సిన అవసరం లేదంటారు. కొందరు ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ లేవంటారు. అండ్ కొందరు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్స్ట్రా గోల్డ్ కూడా యాడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ప్లాన్ చూసుకుంటే ఇక్కడ 11 months ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్ టు 18% వరకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది కదా, అదే మనకి వేస్టేజ్ ఛార్జెస్ అదైతే కంప్లీట్గా 0 ఉంటాయి. అండ్ కొన్ని అడిషనల్ పర్క్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్మార్ట్గా గోల్డ్ ప్లాన్ చేసుకుంటే మనకి లెస్ టెన్షన్ అండ్ మోర్ గోల్డ్ అయితే మన దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనం 4th పాయింట్ అయినా ప్లానింగ్ లేకపోతే ఎలా ఉంటుందో చూద్దామా. ప్లాన్ లేకపోతే ఏముంది, మొత్తం కష్టమే. సో ప్లాన్ లేకపోతే చాలా మంది లాస్ట్ మూమెంట్స్లో ఏం చేస్తుంటారంటే వెడ్డింగ్ లేదంటే పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కొందరైతే మ్యారీ నౌ అండ్ పే లేటర్ స్కీమ్స్ని అయితే ఆప్ట్ చేస్తుంటారు. అండ్ చాలా మంది వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయి కదా, అవైతే అమ్మేస్తుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ టైంకి వెడ్డింగ్కి అయితే ముగించేస్తారు. బట్ వెడ్డింగ్ తర్వాత అయితే చాలా ఫైనాన్షియల్ ట్రబుల్కి అయితే మిమ్మల్ని లీడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, జస్ట్ అప్పుడే మీరు మీ వెడ్డింగ్ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇమీడియట్గా ఈ రీపేమెంట్ ప్రెషర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఎడిషనల్ బర్డెన్ అయిపోతుంది మీ ఫైనాన్స్ మీద. సో ఇంకా రియల్గా చెప్పుకోవాలంటే అప్పుడు దాకా మీరు బ్యాచులర్గా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, ఇల్లు మెయింటెనెన్స్, దాంతోపాటుగా ఈ మెయింటెనెన్స్, ఈ లోన్ పేమెంట్స్ అయితే మీకు చాలా ఎక్కువ ప్రెషర్ అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి రియాలిటీ ఏంటంటే మీరు ఎంత బెస్ట్గా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు లాస్ట్ మినిట్ ఎమర్జెన్సీస్ అయితే కంపల్సరీగా వస్తుంటాయి. అండ్ అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చి మీరు ఏదైనా డెప్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఇంట్రెస్ట్ రేట్స్, ఫీజు, అలాగే రీపేమెంట్ ప్లాన్స్ అయితే చాలా డీటెయిల్డ్గా చదవండి. మీరు ఎంతవరకు రీపే చేయగలరో, అంటే మీరు ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలరో అంతే తీసుకోండి. దానికి మించి బారోయింగ్ అయితే చేసుకోవద్దు. అంటిల్ అన్లెస్ చాలా సూపర్ ఎమర్జెన్సీ అయితే తప్ప చాలా హై ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్స్ అయితే తీసుకోవద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఎమర్జెన్సీ ఫండ్ లేదంటే రిటైర్మెంట్ సేవింగ్స్ ఉంటాయి కదా, అది ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెడ్డింగ్ ఒక రోజుకే, బట్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పీస్ ఆఫ్ మైండ్ మీకు లైఫ్ లాంగ్ ఉండాలి. సో మ్యాటర్ ఏంటంటే మీరు మీ స్టేజ్ డెకరేషన్ యొక్క కలర్ లేదంటే ఇన్విటేషన్స్ పంపించే ముందు ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటి గురించి ఆలోచించండి. సో ఇప్పుడు మనం మన వీడియోలో లాస్ట్ టాపిక్ అయితే వచ్చేసాం. మనకి హిడెన్ కాస్ట్ ని ఎలా సేవ్ చేసుకోవాలి ఆ టిప్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో మీ కాస్ట్ సేవింగ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెండర్స్ ఉంటారు కదా, చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరైనా వెండర్స్ క్లియర్ ప్రైజింగ్ ఇవ్వకపోయినా లేదంటే కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా అది మీకు ఒక రెడ్ ఫ్లాగ్. క్విక్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా లేదంటే మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా అది మీకు ఒక వార్నింగ్ సైన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చూస్ చేసుకున్న వెండర్ యొక్క రివ్యూస్ చూడండి. 1 or 2 బ్యాడ్ రివ్యూస్ ఉంటే ఓకే, అదే రేర్ కేసెస్ అవుతాయి. బట్ చాలా ఎక్కువ బ్యాడ్ రివ్యూస్ ఉంటే మాత్రం తిరిగి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గెస్ట్ లిస్ట్. ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ బటర్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఒక గెస్ట్ పెరిగితే ఎక్స్పెన్స్ పెరుగుతాయి, లైక్ ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది, అలాగే ఇన్విటేషన్ కాస్ట్ అన్ని ఎక్స్ట్రాగా పెరుగుతాయి. సో మనకి బ్యాంకెట్లో ఉంటుంది కదా, అక్కడ పర్ హెడ్ కాస్ట్ అంటే క్యాటరింగ్ ఫుడ్ కాస్ట్ 2,500 నుంచి 6,000 దగ్గర ఉంటుంది.
ఉంటుంది. సో మీకు ఒక మనిషి పెరిగాడంటే కంపల్సరీగా ఈ కాస్ట్ కూడా పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే పెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకోండి, అక్కర్లేని వాళ్ళకి అవాయిడ్ చేయండి. అండ్ గిల్ట్ లేదంటే ఫ్యామిలీ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారని అందరినీ పిలవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బడ్జెట్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు బడ్జెట్ ట్రాక్ చేయడానికి ఒక ట్రాక్ షీట్నో లేదంటే బడ్జెట్ స్పెండర్ యాప్నో లేదంటే సెపరేట్ సేవింగ్స్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకొని అందులో అయితే మీరు ఎక్స్పెన్సెస్ అయితే ఖర్చు పెట్టండి. ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నెంబర్ ఫ్రంట్లో ఉంటే మనం డెసిషన్ తీసుకోవడం ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనకి నెంబర్స్ కనబడుతుంటాయి, ఇది ఎక్స్పెన్సెస్ ఇంత బ్యాలెన్స్ ఉంది, అలాంటప్పుడు మనం మన డెసిషన్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ కాస్ట్ కటింగ్ టిప్స్ చూసుకుంటే ఆఫ్ సీజన్లో వెడ్డింగ్ ప్లాన్ చేయండి. ఈ టైంలో ఏంటంటే మనకి వెన్యూ కాస్ట్ కానీ క్యాటరింగ్ కాస్ట్ కానీ అన్నీ తక్కువగా ఉంటాయి, ఈవెన్ డెకరేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అలాగే మనకి చాలా ఎక్కువ వెండర్స్ అండ్ చీప్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ టైంలో. అండ్ డెకరేషన్ ఉంటుంది కదా, దానిలో DIY ట్రై చేయండి. అలాగే ఇన్విటేషన్స్ పేపర్ బదులు డిజిటల్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మనకి అవుట్ఫిట్స్ అలాగే జ్యువెలరీ ఉంటుంది కదా, అది బై చేయండి, బట్ వీలైతే రెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇది మీకు చాలా కాస్ట్ సేవ్ చేస్తుంది. అండ్ మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారా, సూపర్ రిచ్ సిటీస్ కాకుండా Tier 2 Tier 3 సిటీస్ ఉంటాయి కదా, లేదంటే రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ప్లాన్ చేయండి, మీకు బెస్ట్ అఫోర్డబుల్ రేట్లో అయిపోతుంది. అండ్ ప్రతి వెడ్డింగ్లో మన ఇండియన్స్ చాలా వరకు మిస్ అయ్యేది వెడ్డింగ్ ఇన్సూరెన్స్, ఇది మస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి వెడ్డింగ్ ఇష్యూస్, బ్యాడ్ వెదర్ లేదంటే లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల పోస్ట్పోన్ అయినా క్యాన్సిల్ అయినా మొత్తం కవర్ అవుతుంది మనకి ఈ ఇన్సూరెన్స్ లో. అదే మీ వెడ్డింగ్ ఫ్యామిలీ ఫైట్స్ లేదంటే మీరు బ్యాక్అవుట్ అవడం వల్ల ఆగిపోయిందంటే ఈ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవ్వదు. సో మీరు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని క్లియర్ గా చదవండి. అండ్ ఇక్కడ మీకు ఒక బోనస్ టిప్ ఏంటంటే మీరు మీ కపుల్స్ యొక్క ఫ్యూచర్ లీగల్ అగ్రిమెంట్ గురించి ఇప్పుడే కన్సిడర్ చేయండి, సో దట్ మీకు ఫ్యూచర్లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఏంటి శుభమా అని పెళ్లి గురించి మాట్లాడుతుంటే లీగల్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఇది చాలా బోరింగ్ టాపిక్ కదా అని అనుకుంటున్నారు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇక్కడ చూసుకుంటే 58% జెన్జీస్ ఉన్నారు కదా, వీళ్ళు మ్యారేజ్కి ముందు మనీ మ్యాటర్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారు. అలాగే 41% ఆఫ్ మిలీనియం ఉమెన్ ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ యొక్క ఈక్వాలిటీ లేదంటే వాళ్ళ యొక్క రైట్స్ గురించి మాట్లాడాలని అనుకుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ అసెట్స్ గ్యాప్ ఉందంటే క్లియర్ గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఈ అన్ని టాపిక్స్ మీద ఒక అగ్రిమెంట్ ఉందంటే ఫ్యూచర్ లో డ్రామా అయితే ఈజీగా అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ దాట్ ఏదైనా అయిందంటే మనం చెప్పలేం, బట్ విత్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మీకు ఫ్యూచర్ లో అన్వాంటెడ్ డ్రామా అయితే మీకు ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో ప్రీనెప్స్ తప్ప మనకి మోస్ట్లీ బైండింగ్ అయితే ఉండదు మనకి అగ్రిమెంట్స్ లో. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అగ్రిమెంట్ ఉండడం వల్ల అంటే జస్ట్ పేపర్ మీద మీ కపుల్ యొక్క అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో చాలా హెవీ ఎక్స్పెన్సెస్ ఫైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఇది మనకి అగ్రిమెంట్ అంటే డైవర్స్ కోసం అప్లై చేయడం కాదు, ఏదైనా సిచ్యువేషన్ ని మెచ్యూర్ గా ప్లాన్ చేసుకోవడం కోసం. ఇది మనకి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనకి ఇది అవసరమా అవసరం లేదు అనుకుంటాం, బట్ దాని అవసరం వచ్చినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది మీకు. సో ఇది ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దీంతో మన వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది. సో సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ అలాగే ప్లానింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో దీంతో పాటుగా ఇన్సూరెన్స్, లీగల్ అగ్రిమెంట్స్ లాంటి రేర్ టాపిక్స్ గురించి కూడా అయితే మనం కవర్ చేసుకున్నాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు మీ రీసెర్చ్ అయితే మీరు చేయండి. అలాగే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేశాం. సో ఇంకేం చూస్తున్నారు, ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయలేదా, లైక్ చేసేయండి, అలాగే షేర్ చేసేయండి. అండ్ ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.